పెద్దవారందరికీ, మన తోటి ఫెలో ఆస్పిరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. మన 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 సమస్యల్ని మనమే అడగాలి అని ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీతో ఇక్కడికి వచ్చారు. అండ్ వచ్చిన పెద్దవాళ్ళందరూ మనకి సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరికి. ఈ రోజు మనం అందరం ఇక్కడ మీట్ అవ్వడానికి మేజర్ రీజన్స్ అనేది అందరికీ తెలిసిందే. ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు మనకి ఇచ్చిన హామీలని నెరవేర్చాలని ఈ రోజు మనం ఇక్కడ అందరం గ్యాదర్ అయినాం. అందులో మేజర్ డిమాండ్స్ ఏంటి? గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి. ఎందుకు మనం అడుగుతున్నాము? ఇది న్యాయబద్ధమైన కోరికనే కదా. ఎందుకు అనంటే ఖాళీలు ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి మనం చదువులో ఉండిపోయినాం, ఇంకా ఎన్ని రోజులు మనం ఇక్కడ ఇట్లనే ఉంచుతారు? ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయని మనకి తెలుసు, గవర్నమెంట్ కి తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ లో ఇప్పుడున్న ప్రతి ఒక్క పెద్ద మనిషి చెప్పిన మాట ఏంటి? బిస్వాల్ కమిటీ ప్రకారం మీరు వాళ్ళు చెప్పిన వేకెన్సీస్ ప్రకారం మీరు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించారు. అదే ఇప్పుడు మీరు రూలింగ్ లోకి వచ్చారు, ప్రశ్నించిన మీరే ఆ సమస్యని మీరు పక్కన పెడితే దానికి అర్థం ఏంటి అంటే ఇప్పుడు మేము ఓట్లేసే ఇది లేదు కాబట్టి మా గురించి పట్టించుకోకుండా రోడ్ల మీద ఇప్పుడు అప్పుడు ఏమన్నారు? మీరు రోడ్ల మీదకి రాకుండా చూసుకునే బాధ్యత మాది అని మాట్లాడిన వాళ్ళు ఇవాళ మేమందరం రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా నేను. ఆ రోజు ప్రతి ఒక్క పెద్ద మనిషి, ముందున్న పెద్ద మనుషులు ఎవరు ఏంటనేది అందరికీ తెలుసు. వాళ్ళందరూ మన ముందుండి కోర్టుల కేసుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనతో చేపించినప్పుడు ఇవాళ ఎందుకు అవన్నీ మాట్లాడట్లేదు? ఇవాళ కొంతమంది అంటారు మేము వచ్చిన తర్వాత కేసులన్నీ రిజాల్వ్ చేసి ఏ ప్రాబ్లం లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం అంటున్నారు. అదే కేసు వేసిన పెద్ద మనిషి ఎవరు అనేది ఈరోజు నేను అడుగుతున్నా. కేసు వేసి కేసు గెలిచిన తర్వాత ఎవరైతే లాయర్స్ ఆ కేసుని వాదించారో వాళ్ళని పిలిపించి సన్మానాలు చేసిన పెద్ద మనిషి ఎవరు? ఆ పెద్ద మనిషి ఎక్కడ పోయింది ఈ రోజు మా ముందుండి ప్రశ్నించే బాధ్యత మీకు లేదా? ఆ రోజు తీసుకున్న బాధ్యత ఈ రోజు ఎక్కడ పోయింది మీ బాధ్యత? సో మా ఖచ్చితంగా గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి. డిఎస్సి పోస్టులు డిఎస్సి ఏమన్నారు? ఆ రోజు ఇస్తే 5,000 అయినా 27,000 ఉన్నాయి, మేము వస్తే 20,000 ఇస్తాం, మెగా డిఎస్సి వేస్తాం. ఎక్కడ పోయింది మెగా డిఎస్సి? ఎందుకు వేయలేదు? ఇది మా మేజర్ డిమాండ్. వేయకుండా ఇష్టం ఉన్నట్టు డేట్లు చేసారు. డేట్లు అన్ని ఎప్పుడు రిలీజ్ చేశారండి? మనకి రైట్ బిఫోర్ ఎంపీ ఎలక్షన్స్ రిలీజ్ చేశారు. అంటే ఓట్లు కావాలన్నప్పుడు మా సమస్య గుర్తొస్తుంది. ఇప్పుడు ఓట్లతో పని లేదు కాబట్టి మా సమస్య గుర్తు రాదు, అంతేనా? అట్లే ఉన్నప్పుడు మీరు ఆ పద్ధతిలో ఆలోచిస్తే మేము కూడా మా నిరసనలు ఇవన్నీ ఎలా తెలపాలో మాకు ఈ రోజు ఛాన్స్ లేకపోవచ్చు, తర్వాత అయినా ఛాన్స్ వస్తుంది కదా, అప్పుడైనా మేము చూపించగలుగుతాం కదా మేమేంటి, మా బలం ఏంటి అనేది. అండ్ కొంతమంది ఎలక్షన్స్ ముందు మాది నిరుద్యోగ కులం, మేము నిరుద్యోగులతోనే ఉంటాం, మీరే మాకు ఇది స్టేజ్ల మీద ప్రెస్ మీట్లలో నిరుద్యోగుల వల్లనే గెలిచినాం అని అందరూ నిరుద్యోగులను వాడుకున్నారు. ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు? కనీసం కలవడానికి ఎందుకు ఛాన్స్ వస్తలేదు? ఎంతమంది గురుకుల అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలిపిండ్రు అంటే సీఎం రేవంత్ ఇంటికి బయటికి లోపలికి వచ్చినప్పుడు కనిపించలేదా? వాళ్ళు మీడియాలలో కనిపించట్లేదా? ఇవన్నీ కూడా దీన్ని బట్టి చూస్తుంటే మీరు ఖచ్చితంగా ఎంత నిర్లక్ష్యం వహించాలో అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు మా పట్ల. ఇంకొక మేజర్ డిమాండ్ గ్రూప్ 1 1:100. ఈ గ్రూప్ 1 1:100 అనే డిమాండ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు చేయొచ్చు 1:100 చేయొచ్చు అని బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు, జగ్గారెడ్డి మాట్లాడతారు, అందరు ప్రతి ఒక్కరు అవి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరికి అది న్యాయబద్ధం అనిపిస్తుంది. రూలింగ్ లోకి వచ్చేసరికి న్యాయబద్ధం అనిపించట్లేదా? ఈ రోజు ఎప్పుడైతే ప్రతిపక్షాలు రియాక్ట్ అయినాయో అప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. మళ్ళీ జీవన్ రెడ్డి గారు అంటారు యాజ్ పర్ రూల్స్ యాజ్ పర్ నోటిఫికేషన్ అంటారు. ఇవే రూల్స్ ఇవే నోటిఫికేషన్ యాజ్ పర్ రూల్స్ పోవాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించారు? మా తరపు నుండి ప్రశ్నించారు కదా, అది వీళ్ళకి జరగాల్సిన న్యాయం అనుకునేగా మీరు ప్రశ్నించింది. అదే న్యాయం ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మీరు? సో ఈ గ్రూప్ 1 1:100 అనేది కూడా మీరు చేయాల్సిందే. చేయకపోతే ఇది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుతో పోయేది కాదు, ఇది ఈ రోజుతో ఎవరు ఆపేయారు దీన్ని. ఇంకా ఇట్లా డిఎస్సి ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదండి, కాంగ్రెస్ పెద్దలు అంత ఉంటే వచ్చి అశోక్ నగర్ లో మాట్లాడు.